వెల్కమ్ టు పొలిటికోస్. విశాఖలో ఏ ఇంట్లో పాము చొరబడినా, ఏ సంస్థలో పాము వెళ్ళినా వాటిని తక్షణమే విశాఖ ప్రజలకు గుర్తొచ్చే మొట్టమొదటి పేరు స్నేక్ కిరణ్. స్నేక్ సేవర్ సొసైటీ నిర్వాహకుడు కిరణ్ ప్రస్తుతం కొన్ని పాములతో విశాఖకు వచ్చారు. ఆయన అడుగుదాం ఏంటి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని విషయం. చెప్పండి కిరణ్ గారు, ఏంటి ఇవన్నీ పాములు తీసుకొచ్చారు? ఏం లేదన్న, మన సొసైటీ తరఫు నుంచి రోజుకి సుమారు 10 పాముల వరకు పడతాం. సొసైటీ మన టీం అందరూ కూడా మన దీపావళి నుంచి నిన్నటి వరకు పట్టిన సుమారు ఒక 10 ర్యాట్ స్నేక్స్, ఒక 8 కోబ్రాస్ అన్ని కలిపి నేను రిలీజ్ చేస్తాం. ఈ పైథాన్స్ కొంచెం ఇవి దొరికినాయి. ఎక్కడ దొరికింటే మనకి నెట్లో చిక్కిపోయి దొరికినవి. ఈ ఆల్మోస్ట్ అంతా బాడీ అంతా కట్ అయిపోయినాయి ఉన్నాయి. ఈ మనం ట్రీట్మెంట్ చేస్తాం, ఈ రోజు రికవరీ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నాయి. మా జీవీఎంసీ వెటర్నరీ డాక్టర్ కిరణ్ గారు చూపిస్తే ఇట్స్ వెళ్ళమ్మా వీ కెన్ రిలీజ్ ఇట్ అన్నారు. ఉదయం ముందు ఒకసారి మీ నోటీస్లో పెడదాం, ఒకసారి ఇంక జనాలు కొంత అవేర్నెస్ వస్తుందని, భయం పోతుందని కొంచెం ప్యానిక్ అవుతున్నారు పవన్ చూడగానే. అదంతా పోద్ది. స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ పట్టుకుంటే కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుందని ఉద్దేశంతో మీ దగ్గర తీసుకొని రావడం కారణం. అంటే వీటికి డ్యామేజ్ అయింది మొత్తం ఈ పాములు. ఇవన్నీ కూడా నెట్లో చిక్కిపోయినాయి. చాలా నెట్లు పెడుతుంటారు కదా ఇంట్లోనే, ఆ నెట్లో చిక్కిపోయిన పాములు ఇవి. మొత్తం బాడీ అంతా కట్ అయిపోతే అవన్నీ రికవర్ చేసి ట్రీట్మెంట్ చేసి మా వెటర్నరీ డాక్టర్ గారు ఉన్నారు, కిరణ్ గారు, జీవీఎంసీ డాక్టర్, ఆయన చూపించి ఆయన ట్రీట్మెంట్ దగ్గర చేపిస్తుంటారు అనమాట. ఈ రోజు చూపిస్తే మొత్తం బాగుంది, రికవరీ అయిపోయినాయి. వీ కెన్ లివ్ ఇట్ ఇన్ ద వైల్డ్ అంటే తీసుకుని వచ్చాను. అంటే పాములు పట్టుకోవడం కాకుండా వాటి సంరక్షణ కూడా. పాముకి ఏం డ్యామేజ్ జరిగితే నా పిల్లలు తగినట్టు నేను ఫీల్ అవుతాను. పాముకి ఏం దెబ్బ తగిలిందంటే పాము మనంతా ఏం తినలేదు, తినకపోతే నేను డాక్టర్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి నేను తట్టుకోలేను అనమాట. పాములకి ఏం జరిగితే నేను తట్టుకోలేను, ఎఫెక్షన్ అంతే నాకు. అది ట్రీట్మెంట్ చేయించి డాక్టర్ గారు చూపిస్తే ఓకే ఇట్స్ వెల్ అన్నారు. మొన్న నాగపూర్ దెబ్బలతో హాస్పిటల్ ఆపరేషన్ చేయించాం. మొన్న మింగేస్కి దానికి ఫైట్ అయితే బాడీ అంతా క్రాషెస్ పడిపోతే దానికి వెళ్ళి మొత్తం ట్రీట్మెంట్ చేయించాం. ఇట్స్ గాట్ రికవరీ. నేను హ్యాపీ అనమాట. అలా ట్రీట్మెంట్ చేసి బాగున్నాయంటే రిలీజ్ చేస్తాను నేను. జనరల్గా సాధారణంగా పాములు చూడగానే ముందు అందరికి వచ్చేది ఏంటంటే చంపేద్దాం, కొట్టేద్దాం అని కూడా. వారికి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి దయచేసి పాము, అన్ని పాములు విషపూరితమైన కాదు. పాము వల్ల మనకి జీవనానికి అవసరం, మన పొలాలకి అవసరం, ఒక మెడిసిన్కి అవసరం. పాము చాలా మేడు, చాలా అవసరం. దయచేసి పాముని ఎవరు చంపొద్దు, ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దు. మనకు స్నేక్ సేవర్ సొసైటీ ఉంది, పడ్డానికి కుర్రలు ఉన్నారు, రౌండ్ ది క్లాక్ సర్వీస్ చేయడానికి మా టీం ఉన్నాం. దేనికి ప్యానిక్ అంటే ఎందుకు భయపడిపోయి అమ్మో ఇంట్లో దూరిపోతుంది, కాటేజ్ వేస్తుంది, భయపడి చంపేది. దయచేసి పాము కాటేసేసి మేము కాటేజ్ వెనక్కి వెళ్ళిపోదు కదా. దయచేసి ప్యానిక్ అవ్వద్దు, మా సొసైటీకి ఇన్ఫార్మ్ చేయండి, కమెంట్ వేసుకొని రిలీజ్ ఇన్ ద రిమోట్ ఏరియాస్ అని చెప్పి మరీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇంకా రాబోయే రోజుల్లో జీవీఎంసీ కమిషనర్, కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని స్కూళ్ళలో, ఇండస్ట్రీస్లో అట్లనే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఇంతవరకు పాముని పట్టుకునే అవకాశం ఎవరికి దొరకలేదు కదా. మన వల్ల ఏదో పాము దగ్గర రావడం, పాముని పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా పట్టుకొని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా భయం పోయి, ప్యానిక్ పోయి ఫ్రీ అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సాధారణంగా మనం చూసాం, ఇప్పుడే ఒక చాలా మంది అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు కూడా ఫస్ట్ అంతా భయపడ్డారు. ఇప్పుడు తర్వాత కొంచెం వాళ్ళు భయపడ్డారు, అలా పక్క వచ్చారు, అలా దగ్గరికి వచ్చారు, పట్టుకున్నారు, ఫ్రీ అయ్యారు. అంటే ఎంతవరకు పాము అందుబాటులో లేక భయం, పాము అందుబాటులో లేక భయం. అందుబాటులో ఉంటే మనం పట్టుకోగలిగే అవకాశం వచ్చిందంటే ఆటోమేటిక్ ఫ్రీ అవుతారు కదా. దట్స్ వెల్కమ్. కమింగ్ డేస్లో మనం చేద్దాం అన్న కార్యక్రమం. జనావాసాల్లోకి వచ్చిన పాముల్ని ఏదైతే మీరు సురక్షితంగా కాపాడి వాటికి ఏమైనా గాయాలు తగిలితే ట్రీట్మెంట్ అందించి సురక్షితంగా ఉంచుతున్నారు, ఇప్పుడు వాటిని ఎక్కడ విడిచిపెట్టబోతున్నారు? రిమోట్ ఏరియాలో వెళ్తాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సజెషన్ ఇస్తారు, ఏ పాము ఎక్కడ రిలీజ్ చేయాలని మాకు సజెషన్ చేస్తారు. ఆ ప్లేస్ తీసుకొని రిలీజ్ చేస్తాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండి మీరు రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఎంతకాలంగా ఈ పాముల్ని సంరక్షిస్తున్నారు? అంటే మీకు ఎందుకు పాములు సంరక్షించాలని ఎందుకు అనిపించింది? పిచ్చి పాము అంటే అందరూ కుక్కలు పెంచుతారు, పావులు పెంచుతారు. నాకు పాము అంటే పిచ్చి. పాములు ఎవరు కట్టుకుని తట్టుకోలేను, పాములు పెంచుతాను. ఆల్మోస్ట్ 22 years కంప్లీట్ అయింది. మన సొసైటీ ఫామ్ చేసి 14 years అవుతుంది. ఆల్మోస్ట్ 22 years కంప్లీట్ అయింది. మీ సొసైటీలో ఎంతమంది ఉన్నారు మీతో పాటు? జంగారెడ్డిగూడెం ఈ ఏరియాలోని, రాజమండ్రి, వీళ్ళందరూ మన దగ్గర నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు అందరూ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర రన్నింగ్ స్టాఫ్ 18 members ఉన్నారు. రన్నింగ్ స్టాఫ్ 18 members ఉన్నారు. ఇప్పుడు రన్నింగ్ స్టాఫ్ అందరూ 18 members ఉన్నారు. ఇప్పటికే చాలా అంటే స్టీల్ ప్లాంట్లో కానివ్వండి, పోర్ట్లో కానివ్వండి, రైల్వేస్లో కానివ్వండి, జీవీఎంసీ పరిధిలో కానివ్వండి, మీకు నిత్యం ఫోన్లు వస్తుంటాయి. ఒక అంబులెన్స్కి రోడ్డు యాక్సిడెంట్ జరిగితే ఎలాంటి కాల్స్ వస్తాయో మీకు కూడా అలా కాల్స్ వస్తుంటాయి. దానికి ఎక్కువ కాల్స్ వస్తుంది. నేను కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ వెహికల్ పర్మిషన్ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ వెహికల్ పర్మిషన్ అదొకటి జీవీఎంసీ తరఫు నుంచి మనకి వెళ్ళడానికి వెహికల్ పెట్రోల్ ఒకటి మనకి కొంచెం హెల్ప్ చేస్తే, సొసైటీకి హెల్ప్ చేస్తే మేము, ఎందుకంటే ఇటువంటి సర్వీస్ అవుట్ చేయరు. ఎక్స్పెషల్లీ సెలెక్టెడ్ పర్సన్స్ కెన్ డూ దిస్ వర్క్. కొంతమందే చేయగలరు. మాకు కొంత మీరు సపోర్ట్గా చేస్తే ఇంకా ఎక్కడ స్నేక్ బైట్ లేకుండా స్నేక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. కొంత ఈ కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు, మొన్న ఈ కమిషనర్ గారు కూడా చాలా రియాక్ట్ అయ్యారు. కిరణ్ వాట్ హెల్ప్ యూ అంటే అడుగుతున్నారు. నేను కలిసి మంచి చక్కని కార్యక్రమం చేస్తాను విశాఖపట్నంలో, పాముల బేద లేకుండా చేస్తానన్నా. నిజంగా సొసైటీ నడిపించడం చాలా కష్టమైన పని, ఎందుకంటే పాములు సంరక్షించడం, ఎవరైతే మీ దగ్గర ఉన్న స్టాఫ్ను కూడా వాళ్ళని చేయాలంటే చాలా కష్టమైన పని. సో మరి మీరు ఎటువంటి సహకారం కోరుకుంటున్నారు? నేను కలెక్టర్ గారిని కోరుకునేది ఒకటే, పాములు మిడ్ నైట్ మేము మా కాల్స్ వచ్చినాయన్నీ ఓన్లీ మిడ్ నైట్.
మిడ్ నైట్ ఇక్కడ నుంచి మీరు అందరూ గాజువాక నుంచి కొమ్మాది వెళ్ళాలి, మధురవాడ వెళ్ళాలి, అటు అనకాపల్లి వెళ్ళాలి. పాముని పట్టిన తర్వాత రాలేడు. అక్కడ మాకు స్నేక్ హెల్ప్ డెస్క్ అనేది ఉన్నది అనుకోండి, కుర్ర నైట్ అక్కడ ఉండిపోవడానికి, మార్నింగ్ రావడానికి, పట్టిన పాములు పెట్టడానికి, పట్టి ఇంట్లో పెట్టుకోలేం కదా పాములు. కలెక్టర్ గారి తరపు నుంచి అది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. స్నేక్ హెల్ప్ డెస్క్ ఒకటి, మాకు స్నేక్ రెస్క్యూ వెహికల్ ఒకటి, మాకు ఎమర్జెన్సీ స్నేక్ బైట్ అయితే హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కావాలి. అదొక మేజర్ హెల్ప్ వి రిక్వెస్ట్ టు కలెక్టర్ గారు అండ్ కమిషనర్ గారు. నేను అడగబోయేది కూడా అదే. ఇప్పుడు మీరు ఎన్నో విషపూరితమైన పాములు ఉంటాయి సాధారణంగా, అంటే వాటిని పట్టుకోవాలంటే చాలా స్కిల్స్ కూడా ఉండాలి. కొన్నిసార్లు ఎంత స్కిల్ ఉన్నా కూడా మనం చాలా పేపర్లో టీవీలో చూసాం, చాలా మంది స్నేక్ క్యాచర్లు పాము బయట తీసుకొని చనిపోయిన పరిస్థితి. మీకు అటువంటి సందర్భాలు ఎదురయ్యాయి? దేవుడు రావాలి, అటువంటి సందర్భాలు ఏమి ఎదురవ్వలేదు. కానీ మాకు దినదిన గంట నూరేళ్ళు అవసరం. దినదిన గంట నూరేళ్ళు ఏ రోజు ఈ పాముకి వెళ్తే పాము నిజంగా పట్టుకొని వచ్చేస్తామా లేదంటాం. పాము కానీ కాటేసింది అనుకన్నా అదే తర్వాత ట్రీట్మెంట్కి వెళ్దాం, కుక్క అనుకున్నాడు గడపకి వెళ్దాం, పాము కొంటే అరగంట టైం చాలదు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు మినిమం 20,000 డిపాజిట్ కడితే కానీ మాకు ట్రీట్మెంట్ చేయరు. అక్కడ నుంచి మీరు కేజెస్ కావాలి. కేజీ వచ్చిన తర్వాత బతుకుతాం లేదో తెలియదు. నేను ఒక్కసారి కలెక్టర్ గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి నోటీస్ కానీ కమిషనర్ కానీ మీ కోరుకున్నది ఒకటే, మాకు ఎమర్జెన్సీ ఎక్కడ స్నేక్ బైట్ అయితే దగ్గరున్న హాస్పిటల్ మాకు ట్రీట్మెంట్ చేసే విధంగా. దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి వెళ్తే మాకు అడ్వాన్స్ పే చేయమంటారు, 20,000-30,000 పే చేయమంటారు. అది పే చేయకుండా ఇమీడియట్లీ మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే విధంగా ఒకటి కలెక్టర్ గారు మాకు బాగా మీద చొరవ తీసుకొని మన కలెక్టర్ గారికి ప్రాబ్లమ్స్ అని చెప్తే చాలా బాగా రియాక్ట్ అయ్యారు. కిరణ్ విల్ డూ సంథింగ్ ఫర్ యూ యువర్ సొసైటీ అన్నారు సార్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి మేము కోరుకున్నది ఏంటంటే మాకు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ మాకు ట్రీట్మెంట్ చేయాలి. మేము వెళ్తున్న పెట్రోల్కి ఆ కొంత లైవ్లీహుడ్ కోసం మాకు జీవీఎంసీలో అవుట్ సోర్స్ కింద ఏమైనా హెల్ప్, ఆ 3 హెల్ప్లు చేస్తే విశాఖపట్నం స్నేక్ బైట్ లేకుండా చేయగలమని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అనుకోని పరిస్థితిలో స్నేక్ బైట్ చేసినప్పుడు అంటే కామన్ పీపుల్కి కానీ ఎవరైనా ఇంట్లో చొరబడినప్పుడు ట్రీట్మెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉందండి? అందుబాటులో ఉందంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా స్నేక్ బైట్ నాన్ వెనమస్ స్నేక్ బైట్ అయ్యి రీసెంట్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ 15,000 రూపాయలు, 18,000 రూపాయలు, 20,000 రూపాయలు బిల్ చేశారు. నాన్ వెనమస్ స్నేక్ జిర్రగొడ్డు కాటేస్తే 20,000 రూపాయలు బిల్ చేశారు. దాని మీద నేను ఫైట్ చేద్దాం అనుకున్నాను, మనకు అంత బలం లేదు ఫైట్ చేయడానికి. ఏదేమైనా కానీ నేను మీ ద్వారా ప్రజలందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే డోంట్ గో టు ద ప్రైవేట్ హాస్పిటల్స్, గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్. మీ దగ్గరలో ఏదైతే అది గవర్నమెంట్ హాస్పిటల్ ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే వాళ్ళు యాంటీవైరల్ ఇస్తారు. యాంటీవైరల్ ఇచ్చిన తర్వాత కేజీ రిఫర్ చేస్తారు. మీరు ఇన్ కేసు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా మామూలు నాన్ వెనమస్ డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తారు, బట్ దే కాంట్ సాల్వ్ ద టోటల్ ప్రాబ్లమ్. మేజర్ అయిపోతే వాళ్ళు కేజీ రిఫర్ చేస్తారు. ముందే అడ్వాన్స్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే కేజీహెచ్ హాస్పిటల్ చిన్న కనుగోలు ప్రాణంతో వెళ్ళి అడుగు పెడితే బతికి పట్టకట్టే. నేను ఎవరికైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ సజెస్ట్ చేస్తాను. దయచేసి మీకు మరీ చెప్తున్నాను మీ ద్వారా, గవర్నమెంట్ హాస్పిటల్ ఆ దగ్గరలో కేజీహెచ్ హాస్పిటల్ మించి ప్రైవేట్ హాస్పిటల్ ప్లీజ్ డోంట్ సజెస్ట్ ఫర్ స్నేక్ బైట్. ఇప్పుడు విశాఖ చుట్టుపక్కల అత్యంత విషపూరితమైన పాములు ఏమున్నాయి, ఏవి అది రసల్ స్వైపర్ అన్న, సేమ్ లుక్స్ లైక్ పైథాన్. ఇది పైథాన్ అనుకున్నది పట్టేస్తుంటారు, అది కాటేస్తే బతికిన రావలేడు. ఇండియాలోని సెకండ్ వినమస్ స్నేక్ కింగ్ కోబ్రా తర్వాత అదే వస్తుంది, మోస్ట్ వినమస్ స్నేక్. అది అసలు దాని నేను అది ఇది శాండ్ బాబ్ 3 పెట్టి ప్రాక్టికల్గా ఇలా ఉంటుంది, ఈ పాము ఇలా ఉంటుంది అవేర్నెస్ క్రియేట్ చేద్దామని కలెక్టర్ గారు కూడా పర్మిషన్ అడిగి అన్ని స్కూల్స్లో, ఇండస్ట్రీస్లో, బ్యాంకుల్లో అట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. సార్ పర్మిషన్ తీసుకుంటాను. పైథాన్తో పాటు ఇంకేమున్నాయి విషపూరితమైన? వైపర్తో పాటు క్రైట్ ఉంటుంది, కోబ్రా ఉంటుంది. అందులో కోబ్రా అక్కడ ఉంది, క్రైట్, ఇది వైపర్, వినమస్ స్నేక్స్. ఇది మోస్ట్ హై వినమస్ అండ్ డేంజరస్ స్నేక్ ఇన్ ఇండియా. అంటే రోజు మీరు ఇంత విషపూరితమైన పాములు పట్టుకోవడానికి వెళ్తుంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా భయపడ్డారా? మీ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కూడా, ఎందుకంటే మీకే ఇప్పుడే చెప్పారు మేము దినగండం అని, ఇంట్లో వాళ్ళ పరిస్థితి మన టీం అంతా ఉంటారు కదా, టీం అందరూ పాము ఒక్కొక్క ఏరియా ఒకటి చూస్తుంటాడు. అటు చూడగానే పాము కాల్ రాగానే ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళిపోతారు, స్నేక్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పాము చూస్తారు, అది ఇమీడియట్ నాకు పాము తాలూకా పిక్ పెడతారు. నాకు అది వైపర్ కోబ్రా అనుకోండి, మీరు హ్యాండిల్ చేయకుండా మీరు ఉన్నారని చెప్పి నేను వెళ్ళి హ్యాండిల్ చేస్తాను. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఆశపడి సర్వీస్ చేస్తున్నాను. వాళ్ళకి ఏమైనా అయిందనుకుంటే వాళ్ళ కుటుంబాలు అందరూ రోడ్డుని పడిపోతారు. మీరు ఎవరు హ్యాండిల్ చేయకుండా నేను వస్తానని చెప్పి నేను వినమస్ స్నేక్ అయితే నేనే హ్యాండిల్ చేస్తాను. అలా ఉంటారు వాళ్ళు. అంటే ఫస్ట్ టైం చూడడం మీరు పాముని? ఫస్ట్ టైం అంటే ఇంటి దగ్గర కూడా చాలా సార్లు చూసాను కానీ ఎప్పుడు ముట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం ముట్టుకోలేదు. ఎక్స్పీరియన్స్ అంటే బాగానే ఉంది కానీ కొంచెం భయం వేసింది. ఇప్పుడు ముట్టుకోగానే కొంచెం భయం పోయింది, కొంచెం బాగా అనిపించింది. ఏ పాములు ఉన్నాయి అక్కడ చూసారు? నాగపాము, కోబ్రా. పాము పట్టుకొని మీకు ఎలా అనిపించింది? చాలా భయం వేసింది, చాలా వెయిట్ గా కూడా ఉంది. ఏం పాము అది? పైపర్, కొండ చిలువ. చాలా వెయిట్ ఉంది, మొయ్యలేకపోయాము. దగ్గర నుంచి పాము పట్టుకొని మీకు ఎలా అనిపించింది? అంటే చాలా భయం వేసింది. ఫస్ట్ అలా ఉంది, కొంచెం తర్వాత కొంచెం అలవాటు అయ్యింది. ఎన్ని పాములు చూసారు మీరు?
3. అవి చాలా జంతువుల్ని తినేస్తూ ఉంటాయి, మీరు విన్నారా, గమనించారు? మరి అలాంటి భయంకరమైన పాముల్ని చూద్దాం. భయం వేసింది అంతే ఇంకేం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.